అమ్మా వెళ్ళొస్తాను. సలీం వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా. అయ్యయ్యో బాబాయ్ గారు, పాపకి డబ్బులేమి ఇవ్వద్దండి. ఇదేంట్రా బాబు, నేను తాళాల కోసం చేపెడితే డబ్బులు ఇస్తాను అనుకుంటుందేమో. ఇప్పుడు సచ్చినట్టు డబ్బులు ఇవ్వాలిరా బాబు. అలా అంటావేటమ్మా, పాప ఏదో కొనుక్కుంటది, ఇవ్వని. బాబాయ్ గారు ఇస్తే 50 రూపాయలు ఇవ్వండి కానీ 500 వద్దు. ఇదేంట్రా బాబు, అన్ని ఈవిడే చెప్పేస్తుంది. అబ్బా ఈ రోజుల్లో 50 రూపాయలు గేట్ వస్తుందమ్మా, 500 ఇవ్వని. అమ్మా వెళ్ళొస్తానమ్మా, అనవసరంగా వచ్చాను, 500 బొక్క. బయటికెళ్ళి వస్తుంటే దాంట్లో ఓ బ్యాగ్ కనపడిందమ్మా. తెరిచి చూస్తే దాంట్లో బంగారం, వజ్రాలు, రత్నాలు, డబ్బు కట్టలు ఉన్నాయమ్మా. అవునా అత్తయ్య గారు, మరి ఆ బ్యాగ్ ఎక్కడ దాచారండి? నేను అలాగే ఇంటికి తెచ్చేసి దాచేద్దాం అనుకున్నాను, అంతలోనే మెలకు వచ్చేసింది. ఇది కళ. హలో అమ్మా, నేను మా ఆయనతో పడలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను. రాకమ్మా, వస్తే నేను నీతో పడలేను. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు ఇంత తలంటుకుంది, అది నీదే. అవునా అత్తయ్య గారు, ఈవిడికి ఎప్పుడు ఊడిపోయిన వెంట్రుకలే కనిపిస్తాయి కానీ ఊడకుండా ఒక హెయిర్ ఆయిల్ కూడా తెచ్చివ్వదు. అది నాది కాదు అత్తయ్య గారు, మామయ్య గారిది అయ్యి ఉండొచ్చు. ఇదిగో వేనా, నువ్వు అలాగంటే నేను ఒప్పుకోను. మీ మామయ్య గారి నెత్తి మీద అన్నింటికలు కలిపినా ఇంత పొడుగు రాదు. మరెవరిదబ్బా? పంకజం పెట్టిన టిఫిన్ ఏమైపోయింది? ఓహో, ఆ తల వెంట్రుక మీ ఇద్దరిది కాదులే. ఏంటక్క ఈ రోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం, ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను. ఏంటమ్మా రాత్రి మా అబ్బాయిని కొట్టేవంట? కొట్టేనండి. అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యం అయిపోయింది. కారణం చెప్పలేదండి. మరి ఎందుకు? అక్షయ తృతీయ అని చెప్పి బ్యాగ్ నిండా గోల్డ్ తెచ్చానన్నారు. తీరా చూస్తే చక్ర గోల్డ్, టీ పొడి, మ్యారీ గోల్డ్, బిస్కెట్స్, మైసూర్ శాండిల్ గోల్డ్, సబ్బులు తెచ్చారు. కొట్టనా మరి? అయితే తప్పులేదు. ఒకసారి ఎలారా? ఏంటత్తయ్య గారు, నీకు డైమండ్ నెక్లెస్ కొందామనుకుంటున్నానమ్మా. నిజమా అత్తయ్య గారు? అన్ని డబ్బులు ఎక్కడియండి? నేను చాలా తెలివైందాన్ని కదమ్మా. మీలో ఎవరు కోటేశ్వరుడికి వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు టకటకమని సమాధానాలు చెప్పేసి 1 కోటి రూపాయలు తెచ్చేస్తాను. అవునా? అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి ముందు. అడుగు, టకటకమని సమాధానాలు చెప్పేస్తాను. హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా, దానికి అర్థం ఏంటో చెప్పండి. అది కూడా తెలియదే నీకు? నిలువుగా ఉన్నదేమో డాక్టరు, అడ్డంగా ఉన్నదేమో పేషెంట్. సర్లేండి. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది? దాని ఇష్టం, దానికి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కొట్టుకుంటది. అబ్బో, నిమిషానికి 60 సెకండ్లు అయితే సంవత్సరానికి ఎన్ని సెకండ్లో చెప్పండి. నెలకో సెకండ్, 12 నెలలకే 12 సెకండ్లు. మీరు 1 కోటి రూపాయలు తెచ్చినట్టే, నాకు నెక్లెస్ కొన్నట్టే. కదత్తయ్య గారు, పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. పెద్ద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరెచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోతా. ఈ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాయిల్ పోసి తగలు పెట్టేస్తాను. నల్ల పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే వద్దంటావా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. అమ్మా కోడల పిల్ల, ఇంట్లో ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా, మంచి అమ్మాయిని చూడమ్మా. పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా మామయ్య గారు? నా కొడుక్కి తల్లిగా కాదు, ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను. ఈ మధ్య నేను చూస్తున్నాను, నాకే నువ్వు పంచులేస్తున్నావు. నా పంచులు వేయక. మీ పంచులు నేను ఎందుకు వేస్తాను మామయ్య గారు? మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు, నీకు అసలు తలకాయ లేదు. ఎలా ఉంటది మామయ్య గారు? రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగురు ఒకటే ఉంచారు కదా. అమ్మ తల్లి, నీతో నేను పడలేను గాని ఒక పాన్ ఉంటే నా ముఖాన్ని కొట్టు. మీకు నాన్ స్టిక్ ప్యాన్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు. మరి కోడలు మామయ్యని కొడితే బాగోదు కదా. నేను అడిగింది స్టీల్ పాను, నాన్ స్టిక్ పాను కాదమ్మా, తినే పాను. కిల్లి కిల్లి
కుల్లి కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపలో మీ కిల్లి ఒకటి. అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు. మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామయ్య గారు? హస్బెండ్ ని హ్యాపీగా ఉంచాలంటే 3 ways గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వే వచ్చేసి వాళ్ళు చెప్పినట్టు వినండి. సెకండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్తానప్పుడు వెళ్ళనివ్వండి, ఫ్రీగా వదిలేయండి. అండ్ థర్డ్ వచ్చేసి ఒక నిమిషం నేను చెప్తాను, అది ఫాలో అవ్వు. ఒక నిమిషం ఉండు. నీకు ఎన్నిసార్లు చెప్పాలో నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావద్దని బావా. థర్డ్ వచ్చేసి వాళ్ళని ఫస్ట్ మాట్లాడనివ్వాలి. అమ్మా పక్కింటి ఆంటీ గారు నేను పని మీద బయటకు వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్త. అయ్యో అత్తయ్య గారు పని మీద బయటకు ఎలా వెళ్తారండి? ఆటోలోనూ కారులోనూ వెళ్ళాలి కానీ. తెలుసా 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, ఏం 1,000,000 మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. హ్యాపీగా ఉంచాలంటే 3 ways గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వే వచ్చేసి వాళ్ళు చెప్పినట్టు వినండి. సెకండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్తానప్పుడు వెళ్ళనివ్వండి, ఫ్రీగా వదిలేయండి. అండ్ థర్డ్ వచ్చేసి ఒక నిమిషం నేను చెప్తాను, అది ఫాలో అవ్వు. ఒక నిమిషం ఉండు. నీకు ఎన్నిసార్లు చెప్పాలో నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావద్దని బావా. థర్డ్ వచ్చేసి వాళ్ళని ఫస్ట్ మాట్లాడనివ్వాలి. ఇట్ వర్క్. ఏంటమ్మా మీ అబ్బాయి స్కూల్లో పిల్లలందరినీ చాలా చండాలంగా తిడుతున్నాడు. చిన్నోడు కదండి, అందుకే చండాలంగా తిడుతున్నాడేమో. కొంచెం ఎదిగాక మంచిగా తిడతాడులేండి. అమ్మా వేనా, నేను మావయ్య గారు సినిమాకి వెళ్ళొస్తాం, ఇల్లు జాగ్రత్త. నేను వస్తాను అత్తయ్య గారు. ఎందుకమ్మా డబ్బులు దండగా, నేను చూసొచ్చి నీకు స్టోరీ చెప్తాను కదా. ఇదిగో మేము వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచు. ఎందుకు అత్తయ్య గారు డబ్బులు దండగా? నేను తిని మీకు టేస్ట్ చెప్తానుగా. మంచినీళ్ళు చేతులు కడిగావా? కడగలేదు అత్తయ్య గారు. నాకెప్పుడు మంచినీళ్ళు ఇచ్చినా 10 సార్లు చేతులు కడుక్కొని ఇవ్వాలి, అర్థమైందా? నాకేం మంచినీళ్ళు వద్దు, తీసుకుపో. కోళ్ళ దగ్గొస్తుంది, మంచినీళ్ళు తీసుకురా. అత్తయ్య గారు తీసుకొస్తున్నాను. కోళ్ళ తొందరగా తీసుకురా. అత్తయ్య గారు ఒకటేసారి కడుగుతున్నాను, తీసుకొస్తాను. కోళ్ళ ఎక్కడున్నావే? నీళ్ళు తీసుకురా, చచ్చిపోయినా ఉన్నాయి. అత్తయ్య గారు మూడోసారి కడుగుతున్నాను, తీసుకొస్తాను. కోళ్ళ మంచినీళ్ళు తీసుకురా, ఊపిరి ఆగిపోయినట్టుంది. అత్తయ్య గారు ఆరోసారి కడుగుతున్నాను, తీసుకొస్తాను. అమ్మయ్య 10వ కడిగేశాను. అత్తయ్య గారు మంచినీళ్ళు.